మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఓటమి చూపించారని, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు. అత్తాకోడలంటూ కుటుంబ వ్యవహారాలపై మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. ఎర్రబెల్లి ఎన్నికల్లో ఓడిపోయాక ప్రెస్టేషన్లు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని యశస్విని మండిపడ్డారు. ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా. అత్తాకోడళ్ళు అంటే మీకు అంత ఇదిగుందా? ఏం అనలేమనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటున్నో చెయ్యండి. ఇంకొకసారి అత్తాకోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఒకళ్ళ ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు. నేనే కాదు, మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్తకోడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా? అనుకోండి. నేను క్లారిటీ కూడా నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా? ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పాట లేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్ల పైన తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు.